ఇప్పుడు అద్భుతమైన ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని తర్వాత కూడా ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూశాను, బ్యాలే చూశానండి. సో ముందుగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ డిడ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒకరు డాన్స్ చేయడం చాలా ఈజీ, టైమింగ్ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది అయినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే సింక్రనైజ్ చేయాలి. ఒకరు చేయి కింద పెట్టి ఒకరు చేయి పైన పెడితే బాగుండదు. సో అందరూ అద్భుతంగా చేశారు. అండ్ మోస్ట్ ఎస్పెషలీ ఫినిషింగ్, వాళ్ళు ఇచ్చిన పోజ్ ఒక పెయింటింగ్ లాగా ఉంది. ఎవరైనా ఆర్టిస్ట్ పెయింట్ చేస్తే క్యాలెండర్లో రకంలో అట్లా ఒక పెయింట్ ఇచ్చారు. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి, అండ్ ఇందాక మన వెంకటరమణ గారు చెప్పారు మన ట్రెడిషన్, భారత ట్రెడిషన్ గురించి చెప్పారు. దిస్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే చాలామంది అవన్నీ మర్చిపోయి ఇంకా వేరే లోకానికి వెళ్ళిపోతున్నారు. నేను అంటే ఇదే వేదిక మీద రవీంద్ర భారతిలో నేను 89లో నేను హైదరాబాద్కి వచ్చానండి. ఇట్స్ వండర్ఫుల్ అంటే స్టేజ్, సెంటిమెంటల్ స్టేజ్ అండి. ఇక్కడ రామారావు గారితో పాటు, నాగేశ్వర గారితో పాటు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు అందరితో పాటు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేశాను. ఐ గాట్ అవార్డ్స్ ఫ్రమ్ దెమ్. ఐ వాజ్ నథింగ్ బట్ టుడే ఐఎమ్ సంథింగ్ అండి. అదంతా మా తల్లిదండ్రులు ఆశీర్వాదం. ఇందాక మేడం గారు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారండి. నేను అసలు నాకు సినిమా ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేదండి. నాకు ఎవరు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరు లేదు. భగవంతుడు, మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. ఎక్కడో వేరే చోట ఉంటే భగవంతుడు నన్ను ఇలా తీసుకొచ్చి ఫైనల్గా అన్నమయ్య లాంటి సినిమాలో నాకు వెంకటేశ్వర స్వామి వేషం, రామదాస్లో రాముడు వేషం. ఐ డింట్ డూ ఎనీథింగ్, అది వచ్చిందండి, అదే వచ్చింది. నేను ఐ డి నాట్ గో సర్చింగ్ ఫర్ ఇట్. ఆ భగవంతుడే ఆ శక్తి ఇచ్చారు. ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయిపోయి 25 ఇయర్స్ అయిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాం అంటే తప్పనిసరిగా ఆ పిక్చర్లో ఒక శక్తి ఉంది, పవర్. నేను ఆ సినిమా కోసం 8 నెలలు నేను దీక్షలో ఉన్నానండి. నేను కాళ్ళకి చెప్పలు వేసుకోలేదు. నేను ఇంట్లో ఒక వెజిటేరియన్గా, ఫ్యామిలీ లైఫ్కి దూరంగా డైలీ మార్నింగ్ 3 o'clock లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్లో కూర్చుంటే 9 గంటలు 4 గంటలు మేకప్ అండి. ఆ నాము, ఐబ్రోస్ అదంతా. సో ఒక మేకప్లో ఎంత ఇబ్బంది ఉంది, ఎంత కష్టం ఉంటుంది. ఎందుకంటే డాన్సర్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఆర్నమెంట్ మెయింటైన్ చేయాలి, చెమట రాకూడదు, బట్ డాన్స్ చేయాలి. సో అట్లా నాకు ఆ విధంగా నాకు తెలిసింది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ ఫార్చునేట్ అండి. ఎంతోమంది యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా నాకు భగవంతుడు నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. అండ్ ఇందాక కూడా ఆయన చెప్పారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు ఆయన అన్నమయ్య సినిమా చూడాలని చెప్పి ప్రింట్ అడిగారు. వెళ్తే నాకు వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారు ఆయన్ని పిలవండి అన్నారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది. సార్ నాకు కొన్ని షూటింగ్స్ ఉన్నాయి, వారం దాకా రాలేనండి సడన్గా అంటే ఆయన అన్నారు, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో అప్పుడే రమ్మని చెప్పండి, నేను అప్పుడే పిక్చర్ చూస్తానని చెప్పాను. వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. వెళ్ళాను. ఐ వెంట ఎస్ స్టేజ్ గెస్ట్. అండ్ అప్పుడు సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారండి, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ప్రొడ్యూసర్ దర్శనం. మేము 5 మంది రాష్ట్రపతి భవన్లో కూర్చొని సినిమా చూసాను. సినిమాకి ముందు ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేశాను, సినిమా చూశాను, భోజనం చేశాను, వచ్చాను. గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు సినిమా చూడడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ జోక్ అండి. సో నాకు భగవంతుడి ఆశీర్వాదాలతో ఇంకా నేను కంటిన్యూ అవుతున్నాను. 47 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను. ఆల్మోస్ట్ టచింగ్ 800 ఫిలిమ్స్ అండి. సో నాకేంటంటే ఈ అవార్డ్ ఫంక్షన్ ఎస్పెషలీ కల్చరల్, అంటే ఈ డాన్స్, మన భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఏదైనా అలాంటి ఫంక్షన్ అప్పుడు చిన్న పెద్ద ఏదైనా సరే వెళ్తుంటాను. మిగతా ప్రోగ్రామ్స్లో యూ విల్ నాట్ సీ మీ. దీనికి నేను వాల్యూ ఇస్తాను. ఎందుకంటే ఇది ఎంత కష్టం. ఈరోజు పేరెంట్స్ వాళ్ళని ఎంత ప్రమోట్ చేసి ఉండాలి. ఆ మాస్టర్స్కి ఇండైరెక్ట్గా నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాను. సో రాజేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇది ఎంతో ఇన్స్పైరింగ్. అండ్ ఆల్సో ఇప్పుడే కృష్ణమోహన్ గారు చెప్పారు ఆయన గురించి. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇంకా అసలు ప్రపంచంలోనే ఎన్నో ప్రోగ్రామ్స్ అయినా, ఫంక్షన్స్ అయినా చేయాలి. ఇలాంటి కళాకారులు గుర్తించాలి. బికాజ్ కళాకారులకి మెయిన్గా ఈరోజు ఇందాక ఆయన అన్నట్టు చాలా సినిమా ఫంక్షన్స్ కూడా వెళ్తుంటాను. ప్రణయ్ కూడా నాకు తెలుసు. మెయిన్గా ఎందుకు వెళ్తానంటే అండి, ఆర్టిస్ట్ దగ్గర, అలాంటి ఆర్టిస్ట్ దగ్గర ఒక అవార్డు తీసుకుంటే అది ఒక మెమరీ వాళ్ళకి. అంటే పలానా వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం, ద అవార్డ్ గెట్స్ ఎ వాల్యూ, ఇంకా కొంచెం వాల్యూ పెరుగుతుంది. సో మ్యాక్సిమం ఇలాంటి ఆర్టిస్ట్, అంటే టీవీ ఆర్టిస్ట్ అయినా సరే, డ్రామా ఆర్టిస్ట్, డాన్స్ అయినా సరే నేను వెళ్తాను. అండ్ ఐ లవ్ వాచింగ్ ద పర్ఫార్మెన్స్ అండి, డాన్స్. ఎందుకంటే నాకు ముందు డాన్స్ తెలియదండి. సితారా సినిమాలో నేను క్లాసికల్ డాన్స్ చేయాలని చెప్పి అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఏడిజ నాగేశ్వరరావు గారు చాలా ఫోర్స్ చేశారు. సార్ నాకు డాన్స్ రాదు సార్, క్లాసికల్ డాన్స్ నాకు రాదు, సినిమా డాన్స్ నాకు వస్తుంటే, లేదు మీరు నేర్చుకోవాలండి, ఇది మీరు చెయ్యాలి అని చెప్తే వెరీ షార్ట్ టర్మ్ అండి, 2 months
నేను ఆ క్లాసికల్ డాన్స్ నేర్చుకొని సితారాలో ఆ పార్ట్ ఏదైతే ఉందో అది నేను చేశాను. సో నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఐ వాల్యూ అలాట్, ఐ అడోర్ ఇట్ అలాట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. సో ఐ హ్యావ్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నాకు ఐదు మంది ఉన్నారండి నాకు, విచ్ ఐ రెస్పెక్ట్ అలాట్. ఒకరు ఎవరంటే డిఫెన్స్ అండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వాళ్ళందరూ అక్కడ ఉన్నబట్టే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చివరి నవ్వుతూ ఉన్నాం, జల్సా చేస్తున్నాం. వాళ్ళు అక్కడ లేదంటే మనం ఇక్కడ ఉన్నాం. హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్, వార్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. నేను ఒక్కసారి ఆలోచిస్తే ఉక్రెయిన్, చైనా, పాకిస్తాన్ అన్ని చోట్ల వార్ ఉంది. ఇండియా ఇస్ ద ఓన్లీ ప్లేస్ వార్ ఉంది, జరుగుతుంది బార్డర్లో. బట్ వాళ్ళు అక్కడ ఉండి మనందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు ఎవరండి? మిత్రుల, బంధువుల, ఏంటి? మినిమం శాలరీ చేస్తారు. దట్ ఈస్ దే ఆర్ ద రియల్ హీరోస్ అండి, నేను కాదు. దే ఆర్ ద రియల్ హీరోస్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ వెల్ నోస్ ఎనీ టైం ఏ ప్రాబ్లం రావచ్చు, ఫైరింగ్ జరగవచ్చు, రాళ్ళతో ఏదైనా ఇది అవ్వచ్చు, లేక టెర్రరిజం ఏదైనా జరగవచ్చు. దే నో ఎవ్రీథింగ్, బట్ స్టిల్ దే హావ్ జాయిన్ ది ప్రొఫెషన్. అండ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఫస్ట్ ఫోన్ చేసేది పోలీస్కి. సో ఇట్స్ అ డే అండ్ నైట్ ప్రొఫెషన్, వెరీ రిస్కీ ప్రొఫెషన్. అండ్ దర్ ఈస్ నో ఫన్ అక్కడ, ఫ్యామిలీ ఫన్ లేదు, ఏమీ లేదు. సో ఐ రెస్పెక్ట్ ద పోలీస్. అండ్ ఆల్వేస్ నేను గో ట్రాఫిక్ పోలీస్ ఉంటారండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళు సెల్యూట్ కొట్టే ముందు నేనే వాళ్ళకి సెల్యూట్ కొడతాను. ఎందుకు? ఎండల నుంచున్నారు పాపం, వాళ్ళకి అందరికీ వెరికోస్ వెయిన్స్ వస్తాయి, అయినా వాళ్ళు పనిచేస్తారు, లేడీస్ అండ్ జెంట్స్. కానీ మన వాళ్ళకి లేదు, వాళ్ళు చూపిస్తే కూడా పోతూనే ఉంటారు. అడిగితే నేను వాళ్ళ బంధువు, వీళ్ళ మిత్రులు, వాళ్ళు ఇది అంటారు. బస్ గివ్ దమ్ సమ్ రెస్పెక్ట్ అండి. వాళ్ళు పని చేస్తారు పాపం, ఆ దీంట్లో వాళ్ళు సిగ్నల్ పని చేసినా వాళ్ళు వచ్చి అక్కడ పని చేస్తారు. ఐ ఫీల్ వెరీ సారీ. మూడోది ప్రశ్న అంటే రైతులండి. కరోనా టైంలో వచ్చేసి రైతులు మన కోసం వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేయకపోతే మన అందరూ ఈరోజు అయిపోయారు. వాళ్ళు ఖర్చు కట్టుకుని పాపం వాళ్ళకి తెలీదు, వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు కష్టపడి పని చేయడంతో మనందరికీ మనకి పప్పులు, అన్నం అంతా మనకు వచ్చింది, మనం హ్యాపీగా మనం బ్రతికాం. మూడోది ఫోర్త్ వచ్చేసి డాక్టర్స్ అండ్ నర్సెస్ అండి. దే వర్ ఫైటింగ్ అ వార్ అండి. అక్కడ బార్డర్లో వేరే వార్ అండి, ఇక్కడ ఇండో వచ్చి బయో వార్ అండి. వాళ్ళకి తెలుసు ఇన్ఫెక్షన్ వస్తుంది, తెలిసి కూడా చాలామంది నర్సెస్ అండ్ డాక్టర్స్ డైడ్ ఫర్ అస్, మన కోసం. అగైన్ మన రిలేషన్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఏం కాదు. ఫ్రెండ్స్ కూడా దగ్గరికి వెళ్ళడానికి లేదు, అయినా వాళ్ళు వచ్చారు, వాళ్ళు సర్వీస్ చేశారు. రియల్ ఏంజల్స్ అంటే వాళ్ళే, నర్సెస్ అంటే గాడ్స్ అంటే డాక్టర్స్. సో వాళ్ళు అండ్ ఫైనల్గా రోడ్ చిమ్మేవాడు, రోడ్ క్లీన్ చేసేవాడు. ఆ టైంలో కనుక రోడ్ చిమ్మకుండా క్లీన్ చేయకపోతే జస్ట్ ఇమాజిన్ అండి, ఆల్మోస్ట్ ఆల్ ఫర్ 1 year వరకు వేర్ ఆల్ లైక్ దట్. ఆ టైంలో కనుక మన ఇంట్లో ఉన్న కుక్క కానీ అవి కానీ తీయకపోతే మన పరిస్థితి ఏంటి? సో వాళ్ళందరికీ నేను చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ చేతిలో వేస్ట్ అయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరిబడి. రాజేష్ గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అందరికీ అడ్వాన్స్గానే. ప్లాన్ ఉగాది ఇప్పుడే చెప్పారు కాబట్టి అందరికీ హ్యాపీ ఉగాది. నేను అడ్వాన్స్ ఉంది. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్. చాలా సంతోషం.